ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ చరిత్ర సృష్టించింది. పొత్తులో భాగంగా పవన్ కు కేటాయించిన 21 అసెంబ్లీ 2 లోక్సభ సీట్లకు గాను అన్ని స్థానాల్లో విజయ డంకా మోగించారు. పవన్ 10 ఏళ్ల పోరాటం ఫలించటంతో మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని శపథం చేసిన వాళ్లను మట్టి కరిపించారు. తానేంటో మరోసారి నిరూపించారు. పిఠాపురంలో పవన్ సమీప ప్రత్యర్థి వంగా గీతపై 70,000కు పైగా మెజార్టీతో విజయం సాధించి రికార్డు క్రియేట్ చేశారు. సినీ ఇండస్ట్రీ నుంచి జనసేనానికి పలువురు నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన పవన్ కళ్యాణ్ గెలవటంతో పవన్ కు కంగ్రాట్స్ చెప్తూ పలువురు హీరోలు, డైరెక్టర్స్, నిర్మాణ సంస్థలు, సినీ ప్రముఖులు ట్వీట్స్ చేశారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తన తమ్ముడికి తెలుసునన్నారు మెగాస్టార్ చిరంజీవి. తన తమ్ముడి విజయంతో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ట్విట్టర్ లో పవన్ గెలుపుని ఉద్దేశిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. డియర్ కళ్యాణ్ బాబు, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలను నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉందన్నారు. నువ్వు గేమ్ చేంజర్వి మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగిపోతుందన్నారు చిరంజీవి. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వు ఏర్పరచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ విషెస్ చెప్పారు. నువ్వు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు పద్మ విభూషణ్ చిరంజీవి. అటు మరో మెగా హీరో అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ కు కంగ్రాట్స్ చెప్పాడు. ఎన్నికలకు ముందు జనసేనానికి మద్దతుగా ట్వీట్ చేసిన బన్నీ పవన్ అనుకున్నది సాధించినందుకు అభినందనలు తెలిపాడు. ఎప్పుడు పవన్ వైపు ఉండే సాయి ధరమ్ తేజ్ కూడా తన మామయ్యకు విషెస్ తెలిపాడు.